దేశం మొత్తం ఏ రాష్ట్రం పోయినా నీకు ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ ఇప్పిస్తా నీకు కేసీఆర్కు మీకు అందరూ స్పెషల్ ఫ్లైట్ ఇప్పిస్తా 5 లక్షలతో ఇల్లు ఏడన్నా కడతారా 5 లక్షలు పెట్టి ఇల్లు కడతారా మామూలు రైతే 5 లక్షలతో కట్టుకుంటున్నావు ఇలా మేము 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటే ఊరికి పోతే 25 ఇల్లు గృహప్రవేశం చేస్తే మనిషికి 25,000 ఇచ్చిన కొత్త పట్టుబట్టలు పెట్టిన వాళ్ళకు పట్టుబట్టలు పెట్టి నేను ఇచ్చిన ఇవాళ నేను ఇక్కడ దేవరకొండలో కూడా రేపు గృహప్రవేశాలు అయితే మా ఎమ్మెల్యే గారు ఆహ్వానం పిలవగానే వచ్చి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి 20,000 ఇచ్చి 20 చేపిస్తే ఆ ఇంటికి 20,000 రూపాయలు బట్టలకు కొత్త బట్టలకు ఇచ్చి ఆ ఇంటి మా దావత్ చేసుకునే విధంగా ఎందుకంటే మాకు సంతోషం ఏంటంటే పేదోడు నవ్వాలి పేదోడు కళ్ళల్లో నీళ్ళు ఇస్తే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందుకనే తెలంగాణ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఘోరం ఏ రాష్ట్రమైనా ఉన్నది ఒక నా ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ కూడా లేడంటే మాకు ఒక్క వార్డు మెంబర్ లేడు రెండవసారి మీరు చూడండి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలకు ఎలక్షన్ అయితే నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని బాలు నాయక్ లాంటి వాళ్ళ నాయకులు 3 ఎంపీలను గెలిపించారు ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేడు బాధ ఉంది మనసులో అయ్యో పార్టీ పాయని కానీ సంతోషం ఉంది తెలంగాణ వచ్చిందని కానీ ఆ సంతోషం పోయిన 10 ఏళ్ళలో మనం చూసినాక ఏం తెలంగాణ ఆయన ఇంతమంది పిల్లలు సాధించే మా పార్టీ అక్కడ పోయినా సరే మేము తెలంగాణ బాగుపడతా అంటే ఏమి ఇచ్చిండు 8 లక్షల కోట్లు అప్పిచ్చిండు ఇవాళ ఇల్లు కడుతున్నా ఈ స్కూల్ కడుతున్నా ఈ ఎండ లేదు ఏం లేదు కొంచెం బాధ సంతోషం అనిపిస్తున్నది కనీసం 10 ఏళ్ళు వెనకబడ్డా మళ్ళీ సొరంగం పూర్తి చేసుకుంటున్నాం పెళ్లిపాకలతో పాటు అన్నీ చేసుకుంటాం.